రైట్. తుఫాను ప్రభావంతో భారీ వర్షాలైతే కురుస్తున్నాయి. కొన్ని చోట్ల భవనాలు కుప్పకూలుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నందకుమార్ అందిస్తారు. నందకుమార్. థ్యాంక్ యూ సిరి. ఏదైతే ఈ యొక్క అల్లూరి జిల్లాకి సంబంధించి అరకులోయ మండలంలోనైతే డుబ్రిగుండ గ్రామంలోని నేలమట్టం అయింది ఒక పాఠశాల భవనం. కేవలం ఈ యొక్క మొందా తుఫాన్ ఈ యొక్క వరద బేభత్సం ఈ యొక్క ఈదురుగాలి నేపథ్యంలోనే ఈ యొక్క కళాశాలకి సంబంధించిన భవనం అయితే పూర్తిగా నేలమట్టం అయింది. ఇదే ఈ తరుణంలోని అక్కడ ప్రస్తుతానికి అంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం చాలా ముందస్తు చర్యల్లో భాగంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా కళాశాలన్నిటికీ కూడా సెలవులు ఇచ్చిన నేపథ్యంలో అక్కడ ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. కొంతమేరకు ఆస్తి నష్టమే జరిగింది. ఎందుకంటే ఒక కళాశాల భవనంకి సంబంధించి పూర్తిగా నేలమట్టం అయిన నేపథ్యంలో అధికారులు ఇప్పుడు దానిపైన సమీక్ష చేసి ఇప్పటికే పిల్లల్ని మరొక భవనంలోకి మార్చి పాఠశాల యథావిధిగా కొనసాగే దిశగా కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ యొక్క కళాశాల భవనం చాలా వరకు శిథిలావస్థకు వచ్చింది. ఇప్పటికే తల్లిదండ్రులు అలాగే విద్యార్థులు కూడా ఈ విషయానికి సంబంధించి ఇటు అరకు అలాగే అల్లూరు జిల్లాకి సంబంధించిన జిల్లా కలెక్టర్ దృష్టి కూడా తీసుకొని వెళ్లారు. అయితే ఇంత శిథిలావస్థకు వచ్చిన నేపథ్యంలో అక్కడ ఎటువంటి పాఠాలు చెప్పకుండా ఉన్న తరుణంలోనే ఇలాగా ఎటువంటి ప్రాణ నష్టం కూడా జరగకుండా పిల్లలందరూ సేఫ్ గానే ఉన్నారు. అయితే మనకున్న తాజా సమాచారం వరకు ఏదైతే ఆ శిథిలావస్థ బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ లో 45 మంది విద్యార్థులు తమ రోజువారీ ఈ యొక్క చదువుల కోసం సుదీర్ఘ ప్రాంతాల నుంచి, ఎందుకంటే ఇటు అరకులోయకి సంబంధించి అక్కడ అంతా కూడా కాలిబాటన నడుచుకొని వచ్చే పిల్లలే, ముఖ్యంగా గిరిజన ప్రాంతాలకి సంబంధించిన పిల్లలే ఇక్కడ చదువు కోసం దూర ప్రాంతాల నుంచే వస్తారు. అది ఒక్కసారిగా ఇట కుప్పకూలడం అనేది తల్లిదండ్రుల్లోని విద్యార్థుల్లోని అలాగే ఉపాధ్యాయుల్లో కూడా తీవ్ర ఆందోళనకి గురి చేసింది. నిజంగా ఈ యొక్క భవనం గాని ఉండి ఒకవేళ ఇది గాని పిల్లలు ఉన్నప్పుడు ఏమైనా జరుగుంటే మట్టుగా అది చాలా బాధ అనేది ఇటు కళాశాల యాజమాన్యానికే కాకుండా పిల్లల్లోని అలా తల్లిదండ్రుల్లోనే ఉంటది. అయితే అధికారులు తీసుకున్న నిర్ణయం మేరకే ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఉన్నదని అటు తల్లిదండ్రులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సిరి. రైట్. థ్యాంక్ యూ నందకుమార్.